ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమానమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన పరిశుద్ధ దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడమైన మా ప్రభు, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, నేడు మాకు కూడా దేవుడిగా ఉన్నందుకు మేమెంతో ధన్యులం ప్రభా. ఇంటి స్థితి గల వారు ధన్యులు, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని అట్టి ధన్యతలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మాకు ఇచ్చిన ఎంతో గొప్ప రక్షణ బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం ప్రభా. 2021 సంవత్సరంలో 5 నెలలు కాపాడి జూన్ మాసంలో 3వ దినాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ క్షణము, ఈ దినము మేము ఊపిరితో ప్రాణంతో ఉన్నామంటే కేవలం మీ కృప ప్రభా. అందరిని బట్టే స్తోత్రాలు. మీ అనాదికాల సంకల్పం చొప్పున గుంటూరులో మీరు నిలుపుకున్న దీపస్తంభమైన శివుని ప్రార్థనా మందిరంను బట్టి స్తోత్రాలు. విశ్వాసాన్ని బట్టి, పరిచయను బట్టి, దాసురాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. పెద్దలైన వారిని బట్టి ప్రార్థన చేస్తుంటాం. జరుగుతున్న పరిచయలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దినం ప్రభా బైబిల్ స్టడీకై తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి తండ్రి. నిలబడుతున్న నీ దాసుని 2 పడాత్మతో నింపండి. పాడే పాటలు వర్తమానంలో మీ సహాయం కోరుతుంటున్నాం. కొండల తట్టు మా కళ్ళెంచున్నాం. మాకు సహాయంగా ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే మాకు సహాయం కలుగు. ఈ రీతిగా ప్రభా ఎబెనేజర్ దేవుడిగా ఇంతకాలం మాకు సహాయం చేసిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడిగా తోడైన దేవుడు. అంత మాత్రమే కాదు, యెహోవాయే చూసుకున్నాం ప్రభా. మా బ్రతుకు దినములన్నీ ఈ భూమి మీద ప్రభా మేము యాత్రికులం, పరదేశులుగా ఉంటున్నాం. ఆ దినములన్నీ రాబోయే ఈ సంవత్సరములన్నీ ప్రభా మీ చేతులకు అప్పగించుకున్నాం. మీరు మాకు ఉన్నారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. జరుగుతున్న పరిచయం ఆశ్రయించండి. ముందున్న సమయాన్ని మేలుకరంగా ఉంచుకోండి. సీయోను ఆధారంగా చేసుకొని అనుబంధంగా ఉన్న 120 సంఘాలు, ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో ఉన్న దాసులు, జరుగుతున్న పరిచర్య విశ్వాస కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినాల్లో ప్రభా ఎంతోమంది విశ్వాస కుటుంబాలు, తండ్రి విశ్వాసులైన వారు, సేవకులైన వారు, పరిశుద్ధులు, లోకస్తులు ప్రభా చనిపోతున్నారు ప్రభా. చనిపోయిన కుటుంబాన్ని ఆదరించండి ప్రభా. కనికరించండి. వారి కన్నీటి ప్రతి బాష్పంలో తొడుగు ప్రభు. అంత మాత్రమే కాదు, కోవిడ్తో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన చేతులు బాగు చేయను, గాయపరిచిన చేతులు ప్రభా గాయములు ఖర్చున రాయబడు. ఆ రీతిగా తండ్రి కుంగిన వారిని, పడిపోయిన వారిని స్వస్థపరిచే లేపే దేవుడు, బాగు చేసే దేవుడు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ రీతిగా ప్రభావ జ్ఞాపకం చేసుకుంటాం. ముందున్న సమయాన్ని మేలుకరంగా, దీవెనకరంగా ఉంచమని మా ప్రభువును, రక్షకుడును, త్వరలో రాని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. వార్డ్ సంఖ్య 199. పాత పుస్తకాల్లో 197, ఇంకో పుస్తకాల్లో 767. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం నీకే కలుగును.
మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని అగపే ప్రేమలో వివరింపతరమా అగపే ప్రేమలో వివరింపతరమా అగపే ప్రేమతో నింపు మా దేవా అగపే ప్రేమతో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక. పాట సంఖ్య 193 తంబుర సితారతో మా ప్రభువును ఆరాధించదు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో
సజీవమైన రాలే ప్రజలు ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన రాలే ప్రజలు ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆజంతరహితుడై నడుపును మోక్షపురికి ఆజంతరహితుడై నడుపును మోక్షపురికి తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి తాపక చేరును మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి తాపక చేరును మానవ సంపద కీర్తి మహిమలు మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోనిలా సియోను మరువకు నీ ప్రభుని గతించిపోనిలా సియోను మరువకు నీ ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదను తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదను లెబనోను వీడి నా దూరము లోకపు ఆశలు గతించిపోవును లెబనోను వీడి నా దూరము లోకపు ఆశలు గతించిపోవును హేమను గెచ్చమనే గొల్గత దాటుచు హేమను గెచ్చమనే గొల్గత దాటుచు హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము ఆఖరిగా పాట సంఖ్య 201 199 738 కొత్త పుస్తకంలో 201 ఆరాధనలకు యోగ్యుడు స్తుతి గీతములకు పాత్రుడు పాత్రలో 199 ఆరాధనలకు యోగ్యుడవు
కలువరికి పరిహారించితివి పాప శిక్ష పరిహారించితివి పాప శిక్ష ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నా అతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడిన అతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడి చిందిన సిలువా రక్తములు చిందిన సిలువా రక్తములు నా దారిద్ర్యము తొలగించితివి నా దారిద్ర్యము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాపముతో క్షమించితివి నీ శాపముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసారా నిన్ను కీర్తింతును మనసారా నిన్ను కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు ఈ గురువారము దేవుని కృపను బట్టి మే మాసం అంతా క్షేమంగా కాపాడి ఈ జూన్ మాసంలో మొట్టమొదటి వాక్య పఠన దినమనగా గురువారం బైబిల్ స్టడీకై దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. గత కొన్ని వారముల నుండి మనము దేవుని యొక్క వాక్యంలో ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితులు, నెలకొని ఉన్నటువంటి సమయ సందర్భాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు చెప్పినటువంటి ప్రవచన రీతిగా మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం 22వ అధ్యాయం ఈ యొక్క ప్రాముఖ్యమైన భాగమును అనుసరించి రాకడ సమయంలో మోసపడకుండా జాగ్రత్తగా ఉండమని, మెలకువగా ఉండమని, సిద్ధంతో ఉండమని, ఆ సమయాల్లో క్రీస్తు విరోధి అనేటటువంటి వాడు ఎలాగ వచ్చేస్తాడో, లోకంలో ఏ పరిస్థితులు మరి ఆయా రీతులుగా భయంకరమైనటువంటి సన్నివేశాలు ఏర్పడుతూ భూకంపములు, యుద్ధములు, తెగుళ్ళు, తరచు ఘోర వ్యాధులు, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, ఇలాగా టెర్రరిజం, హత్యలు, మానభంగములు,
కరువులు, సునామీలు ఇవన్నీ జరిగేటటువంటి సమయ సందర్భాలన్నిటిని ఉద్దేశించి ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు, ఒక సున్నా పొల్లు కూడా తప్పిపోదని, ఆకాశం భూమి గతించిన నా మాట ఏమాత్రం కూడా గతించదని ప్రభు సెలవిచ్చిన రీతిగా గతంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి భాగాలు మనం చూస్తూ వచ్చాం. ఈ దినం బైబిల్ స్టడీలో కూడా మరి దానికి కంటిన్యూషన్గా మరలా మనం ప్రవేశించి దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి భాగాలు యొక్క బైబిల్ పఠనంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త క్షమించండి, 13వ అధ్యాయం 14 నుండి 23 వరకు మార్చి చూద్దాం. మరియు నాశనకరమైన హే వస్తువు నిలవరాని స్థలమందు నిలుచడం మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉన్నవాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోటుకు ఇది అందులో పొలంలో ఉన్నవాడు తన వస్త్రము తీసుకుని పోటుకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలించు వారికి శ్రమ, అది చలికాలం మందు సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. శ్రమ గల దినములు దేవుడు సృష్టించిన సృష్టి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఈ శరీరము తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఆయన ఆ దినములను తక్కువ చేసెను. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఎవడైనా మీతో చెప్పినాడు నమ్మకం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచెదరు చెప్పి ఉన్నాను. తర్వాత అదే 9వ వచనం, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షాత్తమే అధిపతులను రాజులను నా నిమిత్తము నిలువబడెదరు. ప్రేమగల మా తండ్రి, దయాపరుడైన మా దేవ, ప్రియమైన మీ నామను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాలో ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానించుటకు కావలసినటువంటి కృప దయచేయండి. అల్పుడను నిస్సహాయుడను సహాయం దయచేయండి. మీరు మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహిస్తేనే తప్ప మీ బిడ్డలైనటువంటి వారికి, నాకు, మాకు క్షేమకరము ఆత్మీయమైనటువంటి ప్రభువా తండ్రి ఆశీర్వాదకరముగా, బలముగా, దీవెనకరంగా ఉండును. ఇలాగ కార్యడల సొంత మాటలతో, సొంత ఉద్దేశములతో మాట్లాడిన ఎడల ఎటువంటి ప్రయోజనము ఏమాత్రం కూడా ఉండదు. కనుక దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా దీనుడై మొరపెట్టుచుంటున్నాను, సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా గమనించండి, గతంలో ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం అనేటువంటి యొక్క భాగంలో ఈ యొక్క అంత్య దినాల్లో, చివరి దినాల్లో జరిగేటటువంటి సన్నివేశాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో సెలవిచ్చినటువంటి రీతిగా ఆయా భాగాల్లో కరువులు, భూకంపములు, యుద్ధములు, దేశం మీరికి దేశము, రాజ్యం మీరికి రాజ్యము, తెగుళ్ళు, ఈ సన్నివేశాలన్నీ కూడా భూలోకంలో భయ ఆందోళన కలిగించేటువంటి విషయాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. అటువంటి పరిస్థితిలో క్రీస్తు విరోధులైనటువంటి యాంటీ క్రైస్టులు ఎంతోమంది తమకు తామే వారి యొక్క పేర్లు నాశనపుత్రుడని, అబద్ధ ప్రవక్తని, మోసగాడని, వంచే రాజని, ఇట్లు ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క పేర్లను మనం చూస్తూ వచ్చాము. అదే రీతిగా ఈ యొక్క భూలోకంలో జరిగేటటువంటి భయంకరమైనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా చూస్తూ, అయితే ప్రభువారు అంతము వెంటనే రాదు. ఈ సువార్త మరి సకల జనులకు, సకల లోకములో ప్రకటించబడాలి, అప్పుడు అంతం వచ్చును అని సెలవిచ్చి ఉన్నారు.
ఆ ప్రకారంగానే మన భారతదేశంలో కూడా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎంత జనాభా ఉందో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని కుగ్రామాలు ఉన్నాయో, ఏ రీతిగా సువార్త అనేటటువంటిది అందించబడుతుందో ఇది కూడా సంపూర్తి కావాలనని ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారము బైబిల్ అనువాదాలు కూడా ఈ విధంగా చక్కగా జరుగుతున్నాయని చెప్పేసి గతంలో మనం చూస్తూ వచ్చాం. అదే సమయంలో కొంత భాగం మన విషయం మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరి తెలుపుకొని ఆ సమయం సహకరించకపోవడం ద్వారా మరి ముగించాం. కనుక ఆ భాగంలో మనల్ని గురించి, ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ తెలుసుకున్నప్పుడు మంచిదే, బాగానే ఉంది. మన సంగతి మనం కూడా తెలుసుకోకుండా లోకంలో అలాగుంది బ్రదర్, లోకంలో ఇలాగుంది బ్రదర్, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, అమ్మో బయటికి పోతే ఇంటికి రాలేమో, ఏం జరుగుతుందో ఎక్కడెక్కడేమో అన్నీ చూస్తుంటే, పేపర్ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా మన చిన్నపిల్లల తరం నుంచి కూడా చూడడం లేదని చెప్పేసి అనుకుంటే లాభం ఏమిటి? మన విషయమై మనము జాగ్రత్తగా ఉండవలేను. ఎంతవరకు జాగ్రత్త, ఎప్పుడు జాగ్రత్త అంటే మన జీవిత కాలం అంతా కూడా మనకు జాగ్రత్తే అవసరం. అందువల్లనే దావీదు భక్తుడు గత వారంలో మనం చెప్పుకున్నాం 16వ అధ్యాయం కీర్తనలు 16:8 నా గురి సదాకాలం మీ మీదనే నిలుపుతున్నాను అని. కనుక గురి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చూసాం. తర్వాత 103వ కీర్తనలో కూడా 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, నీ దోషాలు క్షమించిన వాడు, నీ సంకటములు కుదిర్చిన వాడు. అందువల్ల నీ జీవితకాలం అంతా కూడా నీ పాపాలు క్షమించినటువంటి దేవుడు, దినదినం క్షమించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి సంపూర్ణమైనటువంటి స్మరణ కలిగి జీవితకాలం మరవకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వచ్చాం. మూడవ భాగంగా యోబు 36:21 మాట మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో చదవండి. యోబు గ్రంథం 36:21 జాగ్రత్త పడుము, చెడుతనం చేయకుండుము, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుము. అయ్యా దుఃఖానుభవము కన్నా అది మంచిదని కోరుకొని ఉన్నావు. కనుక దుఃఖంలో కూడా ఒక అనుభవం అనేటటువంటిది ఉంది. జీవితంలో అనేకమైనటువంటి అనుభవాల్లో దుఃఖం కూడా ఒక అనుభవమే. ఇప్పుడు చూడండి, మరి ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి అబ్బాయి యవనస్తుడు మీడియన్స్ కూడా మహిమలోకి వెళ్ళాడని మరి వార్త వచ్చేసింది. సంఘాలన్నీ ప్రాధాన్యపడి ప్రార్థన చేసేది, దేవుడు వినల. ఒక కుమారుడు దుఃఖంలో ఉన్నటువంటి అనుభవంలో ఈ రాసినటువంటి భక్తుడు కూడా అదే అనుభవంలో ఉన్నాడు. ఎవరు? యోబు. కనుక యోబు యొక్క ఆస్తి అంటే సరే తర్వాత అంత సంపాదించుకోవచ్చు, ఆస్తి కాదు కదా. ఏమయ్యారు పిల్లలు కూడా చనిపోయారు. ప్రతిరోజు కూడా పిల్లల విషయంలో ఎంతో భారము బాధ్యత కలిగినటువంటి వాళ్ళు తప్పులు చేశారమ్మని చెప్పేసి బలులు అర్పించేటటువంటి వాడంట. ఎవరు? యోబు. అలాగా వాళ్ళను అంత క్రమశిక్షణలో పెంచుకొని బలులు అర్పిస్తూ ఏదైనా పొరపాటు చేస్తే అయ్యా తప్పు, దేవుని సరే తప్పు చేశారని పాపరిహార బలి అర్పించేటటువంటి నీ పిల్లలు నీకేం బాధ ఉంది, నీకు ఆస్తి ఉంది కనుక తీసుకొచ్చి పెడతావు, అర్పిస్తావు, బాగానే ఉంది. కన్న కడుపు నాది కదా, మరి పిల్లల్ని కన్నది నేను. ఆ పిల్లలు వచ్చారు, ఆ పిల్లల్ని దేవుడు చంపాడు. నీ శరీరం అంతా కూడా భయంకరంగా ఇదంతా కురుపులు పుళ్ళు అసహ్యంగా ఉంది. నీకు కనీసం వాటిను గోక్కోడానికి కూడా వీలు లేకుండా చిల్లపిక్కులు పెట్టుకొని గోక్కుంటున్నావు కదా. అసలు దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడా? దేవుడు అనేటటువంటి వాడు ఉంటే నీకే ఇంత బాధ ఎందుకు రావాలా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద ఇటువంటి వాడు లేడని చెప్పాడు దేవుడు అని చెప్పేసి మరి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఎందుకు ఇలాగ జరిగించాడు, ఈ పిల్లల్ని ఎందుకు తీసుకున్నాడు, ఆ ఒంటెళ్ళంటే తీసుకున్నాడు అనుకుందాం, గొర్రెలంటే తీసుకున్నాడు అనుకుందాం, పిల్లల్ని ఎందుకు తీసుకున్నాడు, కన్నది నేను కదా, ఎక్కడున్నాడు ఆ దేవుడు ఉంటే ఎందుకు ఇటువంటి కీడు చేశాడు? కనుక దేవుడిని దూషించి చచ్చిపో అంట, తిట్టి చచ్చిపో అంటది. ఇక నువ్వు కూడా చావుకు దగ్గరేదో వాళ్ళు చచ్చారు, నువ్వు కూడా చస్తావు. ఇంకా మనం బతికి సాధించేది కూడా ఏమీ లేదు. పిల్లలు పోయారు, నువ్వు కూడా వెళ్తున్నావు. పోతు కూడా ఓ దేవా
మంచి దేవుడు అని నేను ఇంతవరకు పూజించాను, ఇంకేం దేవుడు అని చెప్పి తిట్టి చచ్చిపో అని చెప్పేసి ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ జబ్బుతో ఉన్నంతవరకు ఆమె క్యాంపస్లో ఉద్యోగంగా నీ దగ్గరికి వచ్చి పరామర్శించినట్టు రాయాల పరిశుద్ధాత్ముడు. తర్వాత మరలా బాగా అయిన తర్వాత దగ్గరికి వచ్చేసి అందువలన తన చివరి దశ వరకు కూడా ఆ విషయంలో జాగ్రత్త కలిగినటువంటి వాడే ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాపించాడు. కనుక 36:21 ఏంటో జాగ్రత్త అట మనం చదువుకునేప్పుడు ఈ భాగంలో జాగ్రత్త పడము, చెడుతనము చేయకూడము. కనుక కనీసం నోటితో కూడా ఆయన దూషించి చెడు మనిషిగా కనిపించలేదు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసిన, యెహోవా నామము కనుక అంత్యకాలం ఉన్నటువంటి మనకు ఈ చివరి రోజులు అంతకంటే భయంకరమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. కనుక మన విశ్వాస జీవితంలో జాగ్రత్త. ఇదే మార్కు భక్తుడు 13వ అధ్యాయంలో 23వ వచనంలో మరి 9వ వచనంలో మీ మట్టుకు మీరే జాగ్రత్తగా ఏ విషయంలో చెడుతన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారుగా. చెడు అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఒక పర్యాయం మనం చేయకపోయినా సరే అదంతా కూడా వచ్చి చుట్టేసుకుంటుంది చెడు. ఉదాహరణకి కొన్ని పర్యాయాలు మన ఇంటి ముందు సైడ్ డ్రైనేజీలు ఉంటాయి. ఆ సైడ్ డ్రైనేజీలో వాళ్ళు ఒక మేరకి ఆ కాలువ పరిమితిని బట్టి మున్సిపాలిటీ వాళ్ళు కాలువ కట్టిస్తారు. అనుకోని రీతిగా భయంకరమైనటువంటి భారీ వర్షం వచ్చేసి ఎక్కడెక్కడో ఆ వీధిలో ఈ వీధిలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కొట్టుకొని వచ్చి కరెక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి మన ఇంటి ముందే మొత్తం స్టాగ్నేట్ అయిపోతుంది. అది మనం చేసింది కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి మురికి కాదు, ఎక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా వచ్చేసింది. కనుక ఈ చెత్త చెదారం అంతా వచ్చేసింది. అది అంతా కూడా నీళ్ళని కొట్టుకుపోయిన తర్వాత ఒండ్రు అదంతా కూడా చెత్త డస్ట్ అంతా కూడా మన ఇంటి ముందు పేరుకొని ఉంటుంది. అప్పుడు మనం అనొచ్చింది మంది కాదులే, ఇది ఎవరిదో ఎక్కడెక్కడదో పైవాడి చెత్త అంతా మన దగ్గర వచ్చేసి పేరుకుపోయింది అని చెప్పేసి అంటే లాభం లేదు. మున్సిపాలిటీ కాలువ వరకు తీసుకొని వెళ్తాడు. నీ ఇంటి ముందు ఉన్నటువంటి నీ ఫ్లాట్ వాళ్ళ ముందంతా కూడా ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఇదంతా ఈ డస్ట్ అంతా కూడా తీసుకోక తప్పదు, కడుక్కోక తప్పదు, ఫినాయిల్ వేయక తప్పదు, డెటాల్ వేయక తప్పదు, శుభ్రపరచుకోక తప్పదు, ఏవైనా క్రిములు కీటకాలు రాకుండా ఉండతాం. కనుక అపవాది అనేటటువంటి వాడు అనుకునే రీతిగా గోధుమలు ఉన్నటువంటి సమయంలో గురుగులు విత్తిన రీతిగా చెడును విత్తి చెడు ద్వారా మనిషిని నష్టపరచు. కనుక చెడు విషయంలో జీవితకాలం వరకు జాగ్రత్తగా ఉండవాలి. అందుకే మనం భక్తుడు ఏ రోజుకు ఆ రోజు కూడా క్రీస్తు రక్తంతో ప్రోక్షించబడినటువంటి వారమై ఒకవేళ దేవుని బిడ్డగానే ఉండొచ్చు. వెంటనే పాపము అనేటటువంటిది అపవాది అనేటటువంటిది ప్రేరేపిస్తుంది. ఏమన్నా ప్రేరేపించదా? ఎప్పుడు యెహోషాపాతు దేవుని ఎక్కువగా ప్రేమించిపోయిన వారు మీరేనా చెప్పింది ప్రార్థనాంశము. యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన 2వ దినవృత్తాంతం 20 ప్రార్థనాంశం మీరే కదా తీసుకొని చెప్పింది. ఉపవాస ప్రార్థన మీరే చెప్పారు, నాకు మీకు గుర్తు. ఆయన గారు ఎప్పుడు దేవుని మీద ఆధారపడేవారు. ఎవరు? యెహోషాపాతు. ఇప్పుడు ఏం చేశాడు? పొరుగు రాజు అయినటువంటి అహాబుతో ఏముంది స్నేహం చేశాడు. స్నేహం చేశాడు. అతను ఏం చేశాడు? బాగా పొట్టేల మాంసం దిట్టగా పెట్టాడు. మాంసం తెలిసరికి రామోద్గిలాద్ అనేటటువంటిది అది మందే, మనం ఆక్రమించకుండా ఉన్నాము, మనం దాని మీదకి వెళ్దాం రా అన్నాడు. యుద్ధానికి వెళ్దామంటే ఈయన ఏం చెప్పాలి? మనం వాడతాం, ప్రభువుని వాడను నీవు నా ప్రభుడవు నీ కొరకు జీవించదు అంటాడు. ఇప్పుడు ఇతనేం చెప్తున్నాడు? అహాబు నీ వాడను నీవు నా వాడు, మన ఇద్దరు ఏకమై వెళ్దాం పదా అన్నాడు. కనుక వెళ్దాం పదా, నా వారు నీ వారు నీ వారు నా వారు అని చెప్పేసి అన్న తర్వాత సరిగా ఆయన్ని కూడా తెలుసు, ప్రవక్తలు వచ్చి అబద్ధాలు చెప్పింది అవన్నీ కూడా మనం వింటాం. మీకు అయినటువంటి భక్తులు వచ్చి ఉన్న యథార్థం చెబితే ఆ మీకు ఆయన మళ్ళీ అహాబ్ అనేటటువంటి కొట్టడంలో అప్పుడు మనకు తెలిసినటువంటి సత్యం. అయితే ఇక్కడ మనకు అసలు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తప్పు ఏ విధంగా ప్రేరేపిస్తుంది అని ఒక సబ్జెక్టు. యుద్ధము ఎవరి కోసము? అహాబు యుద్ధం. అహాబుకు సపోర్టుగా ఎవరు వస్తున్నారు? యెహోషాపాతు వస్తున్నాడు. కనుక యుద్ధంలో తన మీదకి యుద్ధము, శత్రు సైన్యం మీదకి యుద్ధం వెళ్ళేటప్పుడు రాజు ముందుగా యుద్ధ కవచము యుద్ధ వస్త్రాల నుంచి అతడు పోవాలి, అతడు వెళ్ళాలి, అతనికి సపోర్టర్గా ఇతను పెట్టుకోవాలి. నేను మారు వేషంలో వస్తాను, నువ్వు మామూలు వేషంలో రాను. అదే అపవాది మనల్ని చిక్కులు పెట్టేటటువంటి పాపము తీసుకొచ్చి కుమ్మరించి
కానీ ఈయనేమనుకున్నాడు, ఈయనేమో అమాయకుడా, తెలివి తక్కువవాడా? యెహోషాపాతు తెలివి కల్లవాడే కదా. తెలివి కల్లవాడైనా సరే తెలివి కల్లవాడిని కూడా బోతా కొట్టిస్తాడు అపవాది. తనకి ఇంకొక దశ, ఇంకొక స్టెప్ పెరిగిపోయింది. ఏమిటా స్టెప్ అంటే, అతను చెప్పిన దాంట్లో చూస్తే, ఈ రాజవస్త్రాలు నేను వేసుకుంటే వాళ్ళ తాతల టైంలో, దావీదు సొలొమోను టైంలో 12 గోత్రాలకు ఒకే ఒక రాజుగా పరిపాలించాడు. ఎవరు? దావీదు సొలొమోను. ఇప్పుడు రెహబాం వచ్చేసరికి రెహబాం డివైడ్ అయిపోయారు కదా. వీరికి ఉండేది యూదా గోత్రాలు ఎన్ని? 2 గోత్రాలే కదా. ఇశ్రాయేల్కి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 గోత్రాలు ఉన్నాయి. ఈ 10 గోత్రాలు ప్లస్ 2 గోత్రాలు 12 గోత్రాలు కలిసినట్లయితే ఇప్పుడు ఈ 12 గోత్రాలంతా ఎవరికి సెల్యూట్ చేస్తారు? జై భవాని బూరలు ఊదుకుంటూ యుద్ధానికి ప్రకటించినప్పుడు అందరూ నాకు సెల్యూట్ చేస్తాం, ముందుకు పోతారని చెప్పేసి, ఆహా అని చెప్పేసి ఆ విషయంలో కలిగించి సరే అలాగే అనుకున్నాడు. మీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు బ్రదర్, మీరు తలుసుకుంటే ఏదేం చేయగలుగుతారని చెప్పేసి బోంతా కొట్టేయాలంటే వెంటనే ఆటోమేటిక్గా ఇతడు ఈ విధంగా ఇదైపోతుంది. రాంగ్ డైరెక్షన్, రైట్ థింకింగ్ అనమాట. అందువల్లనే ఇక అదంతా మనకు సబ్జెక్ట్ కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం. చెడుతనం విషయంలో జాగ్రత్త. చెత్త చెదాల చుట్టుకొచ్చినట్టు ఎంత విశ్వాస జీవితంలో ఉన్నా ఏ కోణంలో అయినా చుట్టుకొని మనం నష్టపరుస్తుంది. ప్రభు వారు అందుకే మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త. నిజమే, ఇట్స్ అవర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. రెండవదిగా అక్కడే 24వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, దయచేసి చదవండి. 36:24 యోబు గ్రంథం. మనుషులు కీర్తించిన కార్యములు మరుగుపరచుటకై నీవు జాగ్రత్త పడు. మనుషులు కీర్తించిన కార్యములు మనుషులు కీర్తించిన ఆయన కార్యములు కనుక ఇప్పుడు ఈయనదే మనకు సాదృశ్యం. కనుక ఈ ఒక రాంగ్ డైరెక్షన్లో దెబ్బతిన్నాడు కదా. ఎవరు? యెహోషాపాతు. మళ్ళా దేవుని దగ్గర వెంటనే క్షమాపణ కోరేసరికి వాళ్ళు ఏదో, ఓహో ఇతడేమో ఇశ్రాయేల్ రాజు కానట్టుంది, వదిలేండి అని. 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి తనకు యుద్ధం వచ్చేసింది. యుద్ధం వచ్చేసరికి యుద్ధంలో ఇప్పుడు ఏం చేశాడు? తన బాహుబలము, తన రాజడ్రస్సు, దీని గురించి అతను ఆలోచించాడు. యాజకులను, లేవీయులను, పాటలు పాడే వాళ్ళను, ఆ వాయిద్యాలు వాయించేటటువంటి వారిని, వాళ్ళందరినీ కూడా దేవుని నమ్ముకోండి, దేవుని స్తుతించండి, యెహోవాను నమ్ముకోండి, యెహోవా ప్రవక్తలను నమ్ముకోండి, స్తుతించండి అని చెప్పేసి ఆపద కాలములో కూడా. కనుక ఈయన గారు కూడా అదే చేశాడు. యోబు కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతింతురుగాక. కనుక మన పూర్వీకులు, మన పితరులు తమకు వచ్చిన కష్ట నష్టాల్లో, ఆపదకాల సమయాలు కూడా మహిమపరిచేటటువంటి విషయంలో, గణపరిచే విషయంలో, కీర్తించే విషయంలో, కొనియాడే విషయంలో వదిలిపెట్టకుండా జాగ్రత్తగా ఉన్నారు. ఒక విశ్వాసిగా ప్రభువా మనకు ఏ విషయం జరిగినా, ఏ పరిస్థితి సంభవించినా ప్రభువుని వెంటనే ఏం చేయాలా? స్తుతించాలా. ప్రభువుకు మహిమ రావాలి. ఇంట్లో నువ్వు ఒక వస్తువు కొన్నావు, ప్రభువా ఈ వస్తువు మేము మహిమార్థమే మీరు నాకు దయచేశారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఫిజికల్గా కూడా, ఫిజికల్ అంటే స్పిరిచువల్గా, ప్రతిదీ కూడా ఏదైనా కూడా ప్రభువుకు మహిమ వచ్చే రీతిగా. కనుక అందువల్ల అక్కడ కీర్తించి, మన పితరులు కీర్తించిన రీతిగా కీర్తించే విషయంలో ఒకవేళ మర్చిపోతావేమో జాగ్రత్త అంటాడు. మూడోబెట్టుగా మనం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన మీరు ఏ విధమైన లోపములకు ఎడమియక జాగ్రత్తపడుడి. మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. కనుక లోబి, చిన్నప్పుడు మనకు పద్యం ఉండేది ఒక లోబిని గురించి. వాడంట ఊరు వెలుపల పాడైనటువంటి కోనేరు దగ్గర పసినట్టు బంగారు దాచిపెట్టుకోవడం. తెల్లవారేసరికి ఉదయాన్నే వెళ్ళడము, ఆ గుంట తీయడము,
దాన్ని ముద్దు పెట్టుకోవడం, నా ప్రియమైనటువంటి బంగారం, నా ప్రాణం కంటే ప్రియమైనటువంటి బంగారం అని చెల్లోగి వాడు ఏంటంటే చూడండి, ఈ రోజులో మనం ఒక మిషనరీ చెప్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది. రాజమండ్రి సైడ్ అయినా దాదాపుగా మనకున్నటువంటి విషయంలో మీరు 10 ముద్దలు తీస్తే ఒక ముద్దకు సరిపోయేటటువంటి బియ్యం తీసి పంపిస్తే అక్కడ మిషనరీస్ ఆ మన్యంలో ఎంతోమంది చంపేసి గందరగోళం చేస్తుంటే చెన్నై వాళ్ళు చాలా సహకరిస్తున్నారు, మన ఆంధ్రలో చాలా తక్కువ అని చెప్పి ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పాడు. ఈనాడు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, 5-6 అంతస్తులు కట్టిస్తున్నారు. ఈ కరోనా ఉంది, మరి దాతృత్వం అనేటటువంటిది, పేదలు ఉన్నారు, విధవులు ఉన్నారు, కష్టాలు ఉన్నారు, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని సేవకు అంకితమై వాళ్ళ భర్తలు మహిమలోకి వెళ్ళారు. దీని గురించే ఆలోచన చేయకుండా కరోనాకు రెమెడీ ఏంటి, ఇమ్యూనిటీ ఫుడ్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది, జీడిపప్పు దొరుకుతుందా, బాదం పప్పు దొరుకుతుందా, పిస్తా పప్పు దొరుకుతుందా, ఆయన ఎట్లా కలుపుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ఎలా మంచిదే తిను, సంతోషం. సేమ్ టైంలో ఏమి లేక ఆ యొక్క ఐసోలేటెడ్ విలేజెస్లో కష్టపడి పనిచేసి చనిపోయినటువంటి ప్రభు బిడ్డలు ఉన్నారు. వాళ్ళని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ లోకత్వం బ్రదర్ 4 తరాలు నా ఇంట్లో కూర్చొని తిన్నా కూడా తరిగిపోనంత ఆస్తి సంపాదించా బ్రదర్ అనేటటువంటి ఆ మాట చెప్పుకొని వచ్చి లోమితనంతోనే పిసినితనంతో అదే ధనవంతుల గురించి కింద ఆ భాగం అంతా రాసి పెట్టాడు. కనుక లోభమును గురించి చాలా జాగ్రత్తగా చాలా నష్టాన్ని తీసుకొచ్చేటటువంటి మొన్న అదే ఒక సేవకుడు కూడా దైవ సేవకుడు మొన్న అదే మనం పంచుకున్నాను. ముసలుడికి ప్రాణం ఇంకా పోలేదట. ఎంతగా ప్రాణం పోకపోతే ఏం చెప్పినా ప్రాణం పోలేదు, గొంతులో నీళ్ళు పోసినా ప్రాణం పోలేదు పాస్టర్ గారు అంటే, మీ తాతయ్యకు ఏదంటే ఇష్టం అంటే ఆయన ఎవరిని ఇష్టపడ్డు గుట్టుకు ఆయన తాళం చేయి ఉంటుంది, మొలతాడు గట్టి పెట్టుకుంటాడు, బీరువాలో బంగారంతో ఉంటుంది, ఎవరిని కూడా వచ్చేనాడు, వేడుకలకు మాత్రమే కోడళ్ళు కూతుర్లు వాళ్ళు పెట్టుకోవాలి, ఆ బంగారంతా కూడా చూసుకుంటూ ఉండాలి. తర్వాత లాస్ట్లో సరేలైతే బీరువా తాళం తీసి ఆ బంగారు తీసుకొచ్చి అవన్నీ కూడా తీసుకొచ్చి ఒకసారి చూపించంటే అప్పుడు ముసిమిసి నవ్వుతున్నాడు. సార్ ఈ వడ్డానం నేను సంపాదించిందే, ఈ లోలాకులు నేను కొన్నాయి, ఈ బుట్టాలు నేను చేయించినవి, ఇవన్నీ కూడా నాన్నతాడు నేను చేయించింది, కొడుకులకు చేయించాను, కోడలకు చేయించి, అది చేయించాను, ఇది పిల్లికి బిచ్చం పెట్టడు ఎవడైనా ఇది కనుక అంతా కూడా అప్పుడు వాడి బంగారే వాడికి దేవుడే. కనుక బైబిల్లో ఉన్నారు, బంగారు దేవుడు ఒకడు ఉన్నాడు, కడుపు దేవుడు ఇంకొకడు ఉన్నాడు. వాడు తిండి తినేవాడు కడుపే వాడికి దేవుడు అన్నమాట. రెండో వాడు కూడా ఒక ముద్ద తిన్నాడా లేదనేటువంటి ఆలోచన. ఈ లోభి అనేటటువంటి లోభత్వం అనేటటువంటిది చాలా నష్టానికి తీసుకో. జాగ్రత్త. ఎవరు చెప్పినటువంటి మాటలు ఇవి? మన ప్రభు వారు చెప్పినటువంటి మాటలు. కనుక చెడుతనాన్ని గురించి జాగ్రత్త. ప్రభును మార్చిపోతాయేమో, మయపరచడంలో తప్పిపోతాయేమో జాగ్రత్త. మూడవదిగా ఇక్కడ చూస్తే లోభితనం చాలా నష్టాన్ని తీసుకొని పోతుంది, జాగ్రత్త అంటాడు. కనుక ఆ లోభి అని చూస్తే ఏమైంది? ఏడో 10 చోట్ల నుంచి దొంగోడు చూశాడట. 7 రోజులు ముందు పెట్టుకోవడం అదంతా కూడా చూసి ఒకరోజు గుట్ట తవ్వి అది మొత్తము ఆడ లాక్కెళ్ళి తర్వాత మరుసట్లో చూస్తే అది లేదు, ఏడవడం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళకు వచ్చినటువంటి వారు ఏంటి దుఃఖపడుతున్నాడు, ఇంకేముంది, నా సంపాదించిన బంగారం మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టి కూడా పెట్టాను, ఎవరికి కూడా కట్టకుండా ఎంతో జాగ్రత్తగా దాన్ని చాలా ముద్దుగా నా కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ వచ్చాను, ఎవడో దొంగతనం చేశాను. సరే అయితే ఒక పని చెయ్యి, ఇంకా ఏమైనా ఉంటే చిత్తిచ్చీడ పెట్టి పెట్టరాదా సరిపోతుంది, అప్పుడు రేపు మాకు మళ్ళీ ఇంకోటి వస్తున్నా మనకు అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళు వెటకారంగా పరిహాసం చేయించుకోవాలని పరిస్థితి వస్తుంది. అందువలనే లోభం గురించి జాగ్రత్త. కలిగిన దానితో తృప్తిపడు. పౌలు భక్తుడు అదే చెప్తూ వచ్చాడు. సంతుష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధనము అన్నాడు. సంతుష్టి. ఈ లోకమునకు మనం ఏమి తీసుకొని రాలేదు, లోకముల నుండి ఏమి తీసుకొని పోము, అన్న వస్త్రములు కలిగిన వారై తృప్తిపడు. దేవుడు ఇస్తున్నాడు, తృప్తిపడు. లోభి వ్యవహారాలు, అటువంటి వ్యవహారాలు చేసి ఆత్మీయతలో నష్టపరుచుకొని
బుద్ధి లేనటువంటి కన్యకల జీవితం ద్వారా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువలన లోభముల గురించి జాగ్రత్త అంటాడు. నాలుగుగా మనం చూడండి, మొన్న మనం అది కూడా చూసాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 11వ వచనం, 16-11. నేను ప్రక్రియల గురించి మీకు చెప్పడం లేదని మీరు గ్రహింపరు. ఆ, పరిసయ్యులు, సద్దుకాయులు అటు వారి పొడిసిన పిండిని వచ్చి జాగ్రత్త పడని చెప్పారు. కనుక పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళ దగ్గర ఏముందంట? పులిసిన పిండి ఉందంట. పిండి కొంచెం పులిసి ఉంటే ఏమైనా చెప్పండి, మొదంతా కూడా పులిసిపోతుంది. వాడు బేకరీ వాడు చేసే పని అదే. బ్రెడ్ తయారు చేస్తున్నాడంటే మొదటిగా ఏం చేస్తాడంటే ఆ ఈస్ట్, ఆ కణాలని కొంచెం చేరుస్తాడు. కొంచెం చేర్చిన తర్వాత ఆ ముద్దలో ఇది పడేసరికి మొత్తం కూడా ఆ పిండి అంతా కూడా పులిసిపోయి బాగా ఉబ్బిపోతుంది. ఏం చేస్తుంది? పులిసినటువంటి పిండి ఉబ్బేటట్టు చేస్తుంది. ఉబ్బేటట్టు చేస్తుంది అంటే ఏంటి? పిండి పెడితే పైకి ఎంత ఉప్పంగా చేస్తుంది. అదే ఈనాడు చాలామంది కూడా ఆ పులిసిన బోధన గురించి అయ్యగారు ఇప్పుడు మనకు చక్కటి వర్తమానం చెప్పాడు. నిజంగా ప్రభు కృపను బట్టి ఎంత చక్కగా వివరించాడంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. బహుశా మన బోటంలో కూడా అర్థమయ్యేది కాదు. ఇంత లోతుగా వెళ్తాడని నేను కూడా కలలో కూడా ఊహించలేదు. ఈ అయ్యగారు చెప్పినటువంటి వాక్యము అది అని చెప్పి ఇంకా కొంచెం సుదీర్ఘం తీస్తూనే ఉంటాడు ఆయన. ఇంకా కొంచెం నాడు అని చెప్పేసి ఏం చెప్పారు లేదా అని చెప్పేసి మళ్ళీ అదే వ్యక్తి పక్కకి వెళ్ళిన తర్వాత ఏందా అని చెప్పి దేవుడికి అర్థమైంది చెప్పు. ఏదైనా కేకలు రంకలు వేస్తా వచ్చాడు, మనం కూడా వింటాం, చెప్పాడు అన్నామంటే మనం ఊపడుతూ ఉంటే ఆయన సంతోషపడ్డాడులే అని అనుకుంటాం. కనుక ఈ పులిసినటువంటి బోధ దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. పులిసినటువంటి పద్ధతులు దేవుడు లక్ష్య పెట్టేటటువంటి వాడు కాదు. వారి యొక్క పులి కనుక ఇది దుష్టత్వాన్ని చూపిస్తుంది. ఈ పులిపిండి అనేది ఏం చూపిస్తుంది చెప్పండి? దుష్టత్వాన్ని చూపిస్తుంది. అందువల్లనే కొరింథీ పత్రికలో వాళ్ళకు సంఘానికి రాసి మీరు పులిపిండి లేనటువంటి వారై పస్కాను ఆచరణ, దుష్టత్వం అనేటటువంటి పులిపిండి. ఇశ్రాయేలు కూడా పులిసినదేది పొంగినదేది నీ ఇంట్లో ఉండరాదు, అటు వారిని నేను కొట్టివేదును అని అన్నాడు. దేవునికి అది ఇష్టమైంది. పులిపిండి విషయంలో పొరపాటున ఎవరైనా అటు ఇటు పొగిడి పులిపిండిలోకి నెడతారేమో జాగ్రత్త. అందువల్లనే దేవుని యొక్క వాక్యం ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది. కొందరు వాక్యం చెప్పిన తర్వాత మన వైపు ఇన్ని సంవత్సరాల అనుభవాలు మనం చూస్తాం. ప్రేజలాడన్నా అని మన వైపు ముఖాముఖి అదే పనికి చూస్తూ ఉంటాం. దీనికి ఈరోజు నాదే వర్తమానము, ఈరోజు బల వర్తమానం నేనేనా? మరి ఏంటి పరిస్థితి? పాపం ఆ రోజు ఆయన ఉండి ఉంటాడు ఎక్కడికో పరిచయకి. అయ్యో ఈరోజు మీదే వర్తమానం. నేను బయట వెలుపటికి పరిచయకి వెళ్ళొచ్చానే, మీదంటే నేను ఈరోజు క్యాన్సిల్ చేయించుకుంటూ నేను వినకపోతున్నాను. సరే ఏమో అమ్మాయి విన్నదిగా, ఇంటికి పోయిన తర్వాత చెబుతా భోజనం చేసినప్పుడు అడగండి ఏ వాక్యం చెప్పాను అని చెప్పేసి. కనుక అటువంటి రకాలు లేకుండా పోలేదు. దేవుని యొక్క వాక్యం ఖండించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. అరవింద గారు అదే చెప్తూ ఉండేవాడు. మరి మొట్టమొదటిగా అద్దం తయారు చేసినప్పుడు కూసుదేశపు రాణి దగ్గరికి ఒక దొరగారు ఆ యొక్క అద్దం తీసుకెళ్ళాడంట, మిర్రర్ని. తీసుకెళ్ళిన తర్వాత ఆ ఆఫ్రికా దేశపు రాణికి ఏం తెచ్చావు బహుమానం అంటే, అమ్మ ఇది మిర్రర్ అద్దం, మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది, దాన్ని తెచ్చాను చూడవచ్చు అంటే, సరే అంతవరకు ఆమె ఏం చేశారు, అమ్మా నువ్వు అందాల రాశివమ్మా, నీ కనుబొమ్మతులు చాలా చక్కగా ఉంటాయి, నీ పెదవులు అరిటాకులాగా ఉంటాయి, తర్వాత నీ జుట్టు అంతా కూడా చక్కగా ఎంతో చక్కగా ఉంగరాలు జుట్టుగా ఉంటుంది, ఎంతో చక్కటి కోటేరు ముక్కు నీది, అది అని చెప్పేసి మన భారతదేశంలో భట్రాజులు పొగుడతారు రాజుల్ని. జయీ భవ విజయీ భవ అని చెప్పేసి వచ్చిన వెంటనే వీళ్ళు భట్రాజులు పొగుడుతూ ఉంటారు. వాళ్ళు ఆమె మహారాణిని అలాగ పొగుడుతూ ఉన్నారు కదా. ఈ అద్దంలో చూసేసరికి ఆమె సహజ స్థితి అంతా కూడా దేవుని యొక్క వాక్యం అనే అద్దం యాకోబు పత్రికలో సహజ స్థితి, నల్లటి ముఖము, లావటి పెదవులు, స్నఫ్డ్ నోస్, అనిగిపోయినటువంటి ముక్కు,
జుట్టంతా కూడా కాకిగొడులాగా చింపిరిగా ఉన్నటువంటి జుట్టు. ఏదిరా ఇంతకాలం ఈ పని చేశారు ఏదంటే, పొట్టకుటి కోసం పొగిడామమ్మా అంతే అని చెప్పేసి, పొడవకపోతే మాకు దక్కదుగా. కనుక పొగిడినటువంటి నోరే మళ్ళా ఒకవైపు దడలేస్తుంది, ఒకవైపు రాళ్ళు వేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కృష్ణుడు. జాగ్రత్త అంటాడు. మన విషయమై మనం జాగ్రత్తగా ఈ యొక్క చివరి రోజులు ఆత్మీయంగా కలవరం కలిగించి, లేది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి, నష్టాన్ని కల్పించేటటువంటి యొక్క చాలా విపత్తుకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కనుక జాగ్రత్త. ఈ పరిచయాల యొక్క పులిసినటువంటి పిండిని గురించి జాగ్రత్త. మరొక జాగ్రత్త ఉంది అక్కడ. అది ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున విన్న సంగతులను విడిచిపెట్టి కొనుక్కోకున్నట్లు మీరు కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కనుక మనం వినిన సంగతులు విడిచిపెట్టి కనుక ఈ సంగతులన్నీ ఏమవుతున్నాయట? 4 days బ్రదర్ మీటింగ్. అసలు అన్నమే తినబుద్ధి కాల, టిఫిన్ కూడా చేయబుద్ధి కాల. మార్నింగ్ ప్రేయరు, కుటుంబ ప్రార్థన, బైబిల్ స్టడీ, సిస్టర్స్ మీటింగు, తర్వాత వచ్చేసి ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, ఆ తర్వాత మరలా జనరల్ ఓపెన్ ఎయిర్ గాస్పుల్, తర్వాత వచ్చేసి సువార్త. అయ్యో పరలోకములో ఉన్నట్టే ఉంది కానీ ఇక భూమి మీద ఉన్నట్టు లేదు. ఇదే ఇట్లా ఉంటే అది ఎట్లా ఉంటుందో అని. ఇంతకు అన్నగారు చెప్పినటువంటి వాక్యం ఏమిటి అని, అదేనయ్యా గుర్తుకు రావడం లేదు. తమ్ముడా ఏది ఇందాక ఈ చెప్పిన అంశం ఏంటి? అన్న చెప్పింది ఏంటి చెప్పండి. నేను అంతగా పట్టించుకోలేను. సింపుల్ స్టాండ్లో ఉన్నాను. తర్వాత వచ్చి మంచి చెడ్డ చూడడం నాకు అదే సరిపోతూ వచ్చింది, కానీ నేను దాన్ని గమనించలేదు అని చెప్పేసి అన్న తర్వాత కరెక్ట్గా పాటల వరకు మేలుకున్నాను. కానీ అన్న వాక్యం అనేసరికి కూరగాయలన్నీ తరిగి మేము కష్టపడి వచ్చాం కనుక అనుకోకుండానే భయంకరమైన నిద్ర వచ్చింది. నిద్రపోయాం అంతే. అయినా తర్వాత మళ్ళీ చూద్దాంలే, ఇట్లా పెట్టి చూస్తాం కదా. కనుక వినిన సంగతులు వింటాం, బాగానే ఉంది. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడమంటాడు. ప్రియులారా, ఈరోజు ఇదే సియోనులో ఎంతమంది దైవ సేవకులు, ఎంతమంది దేవుని యొక్క బిడ్డలు, ఆత్మానుసారులైనటువంటి వారు, గొప్ప గొప్ప దైవ సేవకులు కష్టపడి దేవుని యొక్క పని చేసి పాటలు నేర్పించి వాక్యం నేర్పించి, ఎంతమంది ఉపదేశకులు పిలిపించి ఎంత గొప్ప వాక్యం చెప్పించారు. ఇదే గుంటూరు గుంటా గ్రౌండ్స్లో పెద్ద వాళ్ళు మీటింగ్స్ పెట్టి ఎంత వాక్యం చెప్పబడింది ఏమాత్రం జ్ఞాపకం ఉంది. ఇదే జీజాన్ గారు వచ్చేసి స్టాల్ స్కూల్లో, ఇదే సియోన్లో మరి దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా 3 రోజులు చెప్పాడు. కనుక వాళ్ళ సంగతులేమో ఇప్పుడు చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి, వీరిన సంగతులు కొట్టుకొని పోకుండా ఉన్నట్టు జాగ్రత్త. కనుక కొట్టుకుపోతున్నాయి. ఏమైతే చెప్పండి, కొట్టుకుపో. ఏం బ్రదర్ ఏంటంటే, అన్నా మేము 60 years దాటే కనుక మాకు మెమరీ పవర్ తక్కువ, వింటాం కానీ చిన్నప్పుడు జ్ఞాపకం ఉండే కానీ ఇప్పుడు మాకు జ్ఞాపకం రావాలి. మరి ఏంటి మీ సంగతి ఏంటి అబ్బాయిలు అని అంటే, విన్నాం కానీ కొంచెం జ్ఞాపశక్తి మార్చిపోయారు. అందువల్లనే మరి మనకు ఒక పాఠం నేర్పిస్తూ వచ్చేసింది. వాళ్ళు గొల్లలు దేవుని యొక్క దూతలు వచ్చి ఏ విషయాలు అయితే దేవుని యొక్క దూత తమతో చెప్పినటువంటి విషయం అక్కడ వాళ్ళు పంచుకున్నప్పుడు అక్కడ మరి ఏం చేసిందంటే హృదయముల్లో భద్రపరుచుకొనెను అన్నాడు. అదే భక్తుడు దావీదు మనకు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము. కనుక బైబిల్ స్టడీ అనేటటువంటిది మన పాత రోజుల్లో దైవ సేవకులు ఎక్కడ స్పెషల్ మీటింగ్స్ వెళ్ళిన అరవింద్ గారు కానీ ఎవరైనా సరే బైబిల్ స్టడీ అంటే ఆదివారం కంటే కూడా బైబిల్ స్టడీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బైబిల్ స్టడీ గురువారం అయినా సరే ఖచ్చితంగా అరవింద్ గారు దిగేవాడు బైబిల్ స్టడీ. ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి కర్నూలు వెళ్ళిన తర్వాత రాజుల గ్రంథం మొత్తం అందరికి కూడా కంఠపాఠం చేయించి పెట్టాడు కర్నూలు.
బైబిల్ స్టడీకి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యత అనేటువంటి. కనుక వాక్యము అనేటటువంటిది హృదయంలో భద్రపరచుకునే నిమిత్తం, ధ్యానించే నిమిత్తం ఏర్పాటు చేయబట్టి బైబిల్స్. అందువల్ల వినినటువంటి సంగతులు కొట్టుకొని పోకుండా ఉండునట్లు జాగ్రత్త పడవు అని చెప్పేసి, సేమ్ టైం అదే రీతిగా ఏం చెబుతూ వచ్చాడు అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు? చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మీ బోధన కూర్చి మిమ్మల్ని కూర్చి నిన్ను కూర్చి అదో అక్కడ రాయబడింది, ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోనవా. తర్వాత ఇక్కడ ఉండేది, నిన్ను కూర్చి నీ బోధన కూర్చి నీవు జాగ్రత్త పడము అని చెప్పేసి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యం చేద్దాం, దేవుని సన్నిధిలో నిలబడతాం, ప్రభు ఏ మేరకైతే ఇస్తాడో ఆ మేరకి చెప్పగలుగుతాం, ఏం పర్వాలేదని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇది పర్సనల్ టెస్ట్ మనీ అనేటటువంటిది వ్యక్తిగత విశ్వాసము, వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం. మనం ఏమైతే చెప్తున్నాం, ఏ మాటలైతే చెప్తున్నాం, ఆ మాటల విషయంలో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇవి మనం సామాన్యులమైన దేవుని యొక్క మాటలు, అవి అసామాన్యమైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు, జుట్టు తేలిదారు కంటే చాలా మాధుర్యమైనటువంటి మాటలు, పాల వంటివి, చాకలవాని సబ్బు వంటిది, కంసలవాని అగ్ని వంటిది అని చెప్పేసి వీటన్నిటి గురించి వివరిస్తూనే ఉంటాం, తెలియపరుస్తూ. అదే సమయంలో ఆ మాటలు ఇతరులకు బోధించేటటువంటి మన వైపు, ఒక ఏళ్ళు ఇతరులకు చూపిస్తే మన వైపు 4 ఏళ్ళు చూపిస్తాయనేటటువంటి భయముతో, నిజమే ప్రభువా, పాత నిబంధనలో ఆ రోజుల్లో వాళ్ళు క్రియాపూర్వకమైనటువంటి బోధ ద్వారా సంఘాలను కడుతూ వచ్చారు. అక్షరానుసారమైనటువంటి బోధతో కాకుండా ఆత్మానుసారమైనటువంటి బోధతో, వాక్యానుసారమైనటువంటి క్రియాపూర్వకమైనటువంటి ఆ యొక్క విశ్వాసముతో అలాగ చేస్తూ వచ్చారు. కనుక ఆ పంట అనేటటువంటిది వేయబడింది, ఆ పంట అనేటటువంటిది ఫలించింది. ఆ ఫలించినటువంటి ఆహారాన్ని ఈనాడు మనము అనుభవిస్తూ ఉన్నాం. కనుక అదే పద్ధతిలో ఈనాడు నీవు నేను మనకు కూడా దాన్ని బట్టి, ఎందుకంటే ఒక చిన్న సాదృశ్యం మరి నేను చెప్తాను, నాకు జ్ఞాపకం ఉన్నది. నేను నా డేట్ ఆఫ్ బర్త్ 1955. 1956వ సంవత్సరం, అప్పటికి నాకు 1 సంవత్సరమే. తర్వాత నేను పెద్ద అయిన తర్వాత మా తాతలు చెప్పేటటువంటి రావిపాడు అనేటటువంటి ఒక స్థలం, బక్సింగ్ గారు ఆ ప్రాంతంలో, అది బెస్తవార్పేట అని అక్కడ మా అసెంబ్లీ ఇప్పటికి కూడా ఉంది. ఆ బ్యాప్టిస్టు బ్యాక్గ్రౌండ్కు చాలా దాదాపుగా 90 ఎకరాల పైన ఉంది. అక్కడంతా మిషనరీస్ ఉండేటువంటి స్థలంలో ఆయన వాక్యం చెప్తే చాలామంది ముందు ఆయన మీద కోపడ్డారు. బాప్తిసము సంఘ సత్యమని చెప్పిన తర్వాత కొందరు ఆటంకపరిచిన తర్వాత మరలా ఎవరైతే ఆటంకపరిచారో వారితో మరి కొందరు తర్వాత ఈయనతో స్పెషల్ మీటింగ్స్ అని ఏర్పాటు చేసి ఆ రావిపాడు అనేటటువంటి స్థలంలో బక్సింగ్ గారు వాక్యానికి పిలిచి అక్కడ మీటింగ్స్ పెట్టారట. మా పెద్దలు చెప్తుంటే విన్నాను నేను. పుస్తకంలో పూర్ణచంద్రరావు గారు కూడా విషయం రాశాడు, బక్సింగ్ గారి పుస్తకం కూడా రాశాడు. అయితే విషయం ఏంటంటే అక్కడ కొన్ని చిన్న చిన్న నదులు ఉన్నాయి, అంటే వాగు లాంటివి. ఆ భయంకరమైనటువంటి వర్షంతో ఆ వాగులు కట్టలు తెంచుకొని ఎక్కడ మొత్తం అన్నీ కూడా చెరువులన్నీ కూడా తెగిపోయి ఒక ఊరికి ఇంకొక ఊరికి శృతి అనేటటువంటిది లేకుండా అంత జలప్రవాహంతో 56వ సంవత్సరం అంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చి చాలా ఇదైందట. కానీ ఈ రావిపాడు అనేటటువంటి స్థలంలో ఈయన వాక్యం చెప్పేటటువంటి సమయంలో బ్రదర్ బక్సింగ్ గారు వాక్యం చెప్పేటటువంటి స్థలంలో వర్షం లేదు. చాలా కఠినమైనటువంటి ఒక కానిస్టేబుల్ సుందర్రాజు గారు అని చెప్పేసి మనసు చాలా కఠినమైనటువంటి మనసు, మారు మనసు అని చెప్తే అతనికి మహాకోపం.
ఏందయ్యా మీరు చెప్పేది భక్ష్యం గారు మారు మనసు అంటారు. అటువంటి వ్యక్తి ఓహో ఎన్నో పెద్ద పెద్ద బోధలు విన్నాం, కానీ ఇది క్రియారూపకమైనటువంటి విశ్వాస రూపకమైనటువంటి సత్యం అనేది దేవుడు ఈయనలో ఉంది అని చెప్పేసి అప్పుడు ఆయన తీర్మానం చేసుకున్నాడు. తను బ్రతికినంత కాలం కూడా హెబ్రోన్తో కరస్పాండెంట్స్, తనకు దేవుడు ఇచ్చినటువంటి వీరు కూడా హెబ్రోన్కి ఏదో పంపిస్తూ, అయ్యా నేను కన్నులారా చూశాను, మీ తాతగారు కూడా నాతో పాటు వచ్చాడు, మీటింగ్స్ మేము కూర్చున్నాం. మహానుభావుడు ఆయన దేవుని. మరి నిన్న సూర్యుని చుట్టూ ఆ వలయం అనేటటువంటిది ఇంద్రధనుసు ఏర్పడింది అని చెప్తూ, అదే భక్ష్యంగారు జరిపినప్పుడు 2000 సంవత్సరం. అది మనము భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాం కనుక పెద్ద పెద్ద గొప్ప సేవకులు చూడలేనటువంటిది మనం సామాన్యులైనటువంటి విశ్వాసులకు చూడగలిగాం. ఎందుకంటే గొప్ప సేవకులు లోపల పెట్టె దగ్గర ఉన్నారు, పెట్టెని ఎత్తుకొని బయటికి తీసుకురావు. మనం ఎక్కడ ఉన్నాం? బయట వరుసలుగా ఉన్నాం. పావురాలు ఎగిరాయి. తర్వాత సూర్యుడి చుట్టూ ఆ యొక్క ఇంద్రధనుసు లాంటి చుట్టూ రంగురంగుల వలయం ఏర్పడింది. అదే హిందూ పత్రిక ఆ రోజు శుక్రవారం అనుకుంటే బహుశా హిందూ పత్రిక వాడు 120 సంవత్సరాల నుండి ఇటువంటిది ఈ వినా అనేటటువంటిది జరగలేదు. ఆ తర్వాత కొందరు జాతీయ స్థాయి నాయకులు అక్కడ ఉన్నటువంటి వారు గుర్తించి, ఓహో హైదరాబాద్ పట్టణంలో కూడా ఇంత గొప్ప భక్తుడు ప్రభుత్వం ఉన్నాడా, దరిద్రులారా మనకు చెప్పినా ఎప్పుడైనా ఒకసారి ఆయన్ని కూడా చూసి వచ్చే వాళ్ళమే అని అనుకున్నారట. క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం బోధలతో కూడినటువంటిది కాదు. అందువల్లే ఆయన అదే మాది నిన్ను కూర్చియు నీ బోధన కూర్చియు జాగ్రత్త పడమన్నాడు. ఎదుటివాడికి బోధించేటటువంటి నీకు నీవే బోధించుకోలేవు ఆ జాగ్రత్త. ఆఖరిగా ఇంకో మాట చూసి ఈ వారం మటుకు ఈ జాగ్రత్తల గురించి చూద్దాం. ప్రభుచితమైతే తర్వాత మన సిద్ధపాటు ఏర్పాటు ఏమిటో తర్వాత మనం చూస్తాం. చూడండి, పేతురు భక్తుడు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఏ జాగ్రత్త అంట? పూర్ణ జాగ్రత్త. ఆశామాషతో కూడినటువంటి జాగ్రత్త కానే కాదు. కనుక చివరి దినాల వరకు కూడా, చివరి గడియ వరకు, చివరి నిమిషం వరకు కూడా ఎలాగుండాలంట? పూర్ణ జాగ్రత్త గలవారై. దాంట్లో వరుసగా ఒక్కొక్క గుణ లక్షణాలు ఇచ్చాడు. పూర్ణ జాగ్రత్తగా ఉన్నాంలే బ్రదర్, ఏం పర్వాలేదు, మేము అజాగ్రత్తగా ఉండేటటువంటి వాళ్ళం కాదు, ఎప్పుడు జాగ్రత్తనే ఉంటాం, 24 hours జాగ్రత్తగా ఉంటామంటే మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుసు మేము ఎంత జాగ్రత్త గలవారమో అని. ఉంటాయి కొందరు జాగ్రత్తలు. ఇంట్లో వస్తువులు ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో తెలుసు. తర్వాత వచ్చేసి ఏ సమయంలో ఏది ఎవరితో మన మీదికి నింద అనేటటువంటి అంటుకోకుండా అది ఏ విధంగా ఉండాలో అనేటటువంటి విషయంలో అటువంటి జాగ్రత్తలు ఉంటాయి. కానీ వాక్యానుసారమైనటువంటి జాగ్రత్త ఇక్కడ ఎటువంటి జాగ్రత్త ఉండాలనేటువంటిది ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటున్నాడు భక్తుడు. ఒకప్పుడు ఈయనే ప్రభువును మరి నీకోసం నేను ప్రాణాన్ని పెడతానన్నటువంటి వాడు ఎవరు నాకు తెలియదు అన్నటువంటి ఆయన తిరిగి తన మందను వేపి ఎంత గొప్ప అనుభవము దేవుడు ఆయనకు నేర్పాడో అది ప్రత్యక్షపరుస్తూ ఆ యొక్క చెదరైనటువంటి విశ్వాసులకు కపదియ, పురుగియ, గలతియ, పంపులియ వాళ్ళందరూ కూడా చెదిరినటువంటి విశ్వాసుల యొక్క కష్టాలు ఉన్నటువంటి వారిని ఆదరిస్తూ మొదటి పత్రిక రాస్తే 2వ పత్రికలో ఎలాగ గట్టిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒక్కొక్క విషయం అక్కడ వివరిస్తూ వచ్చాడు. నెంబర్ 1 మొదటిగా అక్కడ పూర్ణత జాగ్రత్తలో ఏముండాలో? మొదటిగా విశ్వాసం ఉండాలా. పూర్ణ జాగ్రత్తలో ఏముండాలా? విశ్వాసం ఉంది లేని అనుకుంటున్నా. విశ్వాసములో ఏ గుణం ఉండాలా? సద్గుణము. అంటే సత్ ప్లస్ గుణము సద్గుణము, దుర్ ప్లస్ గుణము దుర్గుణము. కనుక
సజ్జనుడు తన ధననిధిలో నుండి సత్విషయములు తెచ్చును, దుర్జనుడు తన ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. అక్కడ సజ్జనులు ఎవరో దుర్జనులు ఎవరో, దైవజనుడు వీళ్ళందరికీ దూరంగా వేరుగా ఉండమని పౌలు భక్తుడు తిమోతి పత్రికలు రాస్తాడు. అక్కడ ఉన్నటువంటి వారు, తనకు కీడు చేసినటువంటి వారు దుర్జనులు ఎవరో, సజ్జనులు ఎవరో, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరు పరామర్శించారో ఆయన చెప్తూ రాశాడు. కనుక అందువల్ల విశ్వాసము అనేటటువంటిది, విశ్వాసములో సద్గుణం అనేటటువంటిది, సాడిపోరు వ్యవహారాలు, తగాదులు పెట్టే వ్యవహారాలు, లేక ఒకరికొకరు ఉన్నటువంటి మంచి అభిప్రాయం నుంచి భేదాభిప్రాయం తీసుకొచ్చేటటువంటి దుర్గుణములు కలిగినటువంటి విశ్వాసులు పరిగణలోకి ఇందులో ఈ జాబితాలోకి రారు. అందువల్ల భక్తుడు ఏం చెప్పాడంటే, మీ విశ్వాసంలో సద్గుణము, పూర్ణ జాగ్రత్త, మంచి గుణం ఉండాలి, మంచి లక్షణం ఉండాలి, మంచి పేరు ఉండాలి. సుగంధ తైలం కంటే మంచి పేరే మేలంటాడు. కనుక అందువల్ల ఇతరులు ఒకవేళ మనకి ఏదైనా కీడు చేసినా కూడా కీడుకు ప్రతికీడు చేసి వాళ్ళు నష్టపరచాలనేటటువంటి ఆలోచన అనేటువంటి మనకు ఉండకూడదు. ఏదైనా విషయం ఉంటే గద్దించి బుద్ధి చెప్పి అలాంటి స్థితిలో కానీ ఈ లక్షణం అనేటటువంటిది మనని అజాగ్రత్తలోకి తీసుకుపోతుంది, కానీ పూర్ణమైనటువంటి జాగ్రత్తలోకి తీసుకుపోదు. అందువలనే పూర్ణ జాగ్రత్తలో విశ్వాసంలో సద్గుణం, మంచి గుణం. సద్గుణంలో ఇంకేం అవసరం అంటాడు? జ్ఞానం అవసరం. మంచి గుణం ఉండి జ్ఞానం లేకపోతే ఏం లాభం చెప్పండి? అంత బాగానే ఉంది, కానీ బాబాయ్ నువ్వు చాలా అజ్ఞానంగా ప్రవర్తించావు బాబాయ్, నువ్వు అసలు ఆ పని చేయకూడదు, కానీ ఎందుకు చేసి ఏం చేద్దామని ఆ బుర్ర అటు మండిపోయింది. కనుక ఆ వెండిని సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించడం మేలు అంటాడు. వెండి సంపాదించడం కంటే ఏం సంపాదించాలా? జ్ఞానము సంపాదించాలి. ఏ జ్ఞానం అది? దేవుని యొక్క జ్ఞానం. లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంటే తగాదులు పేచీలు అవన్నీ ఉంటాయి. డాక్టరేట్ బాగా చదివి డాక్టరేట్ నీకా నాకా అని చెప్పేసి తగాదులు అడుక్కొని సచ్చినోళ్ళు కూడా ఉన్నారు. నాకు కావాలి డాక్టరేట్. కానీ పరలోకం నుంచి వచ్చినటువంటి జ్ఞానం అది ఎటువంటిది? పైనుంచి వచ్చేటటువంటి యాకోబు పత్రిక రాస్తాడు. అది సర్వత కలిగినటువంటిది, సరళమైనటువంటిది, త్వరగా లోబడేటటువంటిది. చదవన్నమాట. అయితే పైనుండి వచ్చు జ్ఞానం కనుక ఏముంటుందంట? జ్ఞానంలో ఎంత ప్రాముఖ్యమైనది. దానిల వాళ్ళకి అదే, యేసుకి అదే. పవిత్రమైనటువంటి జ్ఞానం ఉంటే ఎక్కడైనా కూడా నిప్పులాగా ఉంటావు, ఎక్కడైనా నక్షత్రంలాగా ఉంటావు, ఎక్కడైనా దీపస్తంభంలాగా ఉంటావు. లోక సంబంధమైనటువంటి జ్ఞానము అవసరం లేదని చెప్పను, కానీ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కొంతవరకు పరిమితమే, కొంతవరకే తాత్కాలికమే. నువ్వు జ్ఞానివైతే నీ తెలివితేటలు బట్టి 60 సంవత్సరాల దాకా ఉద్యోగం చేస్తావు. ఒకవేళ ఇంకా ఏ స్కాడర్ అయితే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పొడిగించి ఇంకేమైనా కమిషన్లు పెట్టుకుంటాం. తర్వాత నీ ఇంటికి నువ్వు రావాలి. మన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చెప్తున్నాడు, ఏంటి అనాథాశ్రమంలో ఉండి నెలకు 6,000 ఇచ్చి అన్నది తింటావు అని అన్నాడు. కనుక ఈ జ్ఞానాలు అనేటటువంటి కనుక పై నుండి వచ్చేటటువంటి జ్ఞానం పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను పక్షపాతము. కనుక దీన్ని ఒక్కొక్కటి కూడా ధ్యానించుకుంటూ ఉంటే దేవుడు ఎంత హృదయాన్ని రంజింపచేస్తాడు. దేవుడు ఇచ్చి, ప్రభువా మీరు ఇచ్చే జ్ఞానంలో ఇంత గొప్ప ఆధిక్యతలు ఉన్నాయా? నిజమే ప్రభు, ఏదో అట్లా చదువుకొని అలా వదిలేసుకుంటూ వెళ్ళాను. కనుక ఆ జ్ఞానంలో జ్ఞానం ఉంటుంది, కానీ ఆశా నిగ్రహం, ఆశను నిగ్రహించుకోవటమే ఆశా నిగ్రహం. ఏంటది? మంచి క్యాడర్లో ఉన్నావు, అన్నిట్లో కూడా మంచి టాలెంటెడ్ పర్సన్. అయితే ఏ టాలెంట్ లేనటువంటి వారు నీ పిల్లల కంటే ముందు మంచి క్యాడర్లోకి వెళ్ళారు అనుకుందాం. నేను ఒక చోట పనిచేసి 85లో పనిచేసేటప్పుడు
ఒక బ్రదర్ సీనియర్ మోస్ట్ విశ్వాసి, పిల్లల్ని ప్రయోజకులు చేయాలని చెప్పేసి ఎంతో ఖర్చు పెట్టాడు. ఖర్చు పెడితే మంచి పిల్లలు జ్ఞానవంతులే. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే వాళ్ళ ఎదురింటిలో ఉన్నటువంటి పిల్లలకు వెంటనే వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చేసేది. అప్పుడే వాళ్ళు టీవీలు, తర్వాత వచ్చేసి నేషనల్ పానాసోనిక్లు, తర్వాత ఇన్ని ఇంటి ముందు వాయించుకుంటా చక్కగా వాళ్ళదంతా కూడా ఎంతో హాయిగా ఆనందంగా వాళ్ళ జీతాలు బత్యాలు అంతా కూడా బైకుల మీద తిరగడం అంత ఆనందంగా. ఈ బ్రదరు వాళ్ళ ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సిస్టరు ప్రార్థన చేయడన్నా అన్న పిల్లలు మన దగ్గర పిల్లలు వాళ్ళు లెక్కలు చెప్పించుకున్నవారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మన పిల్లలు వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు కమ్మగా 2 వీలర్స్లో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు కమ్మగా రేడియోలు టీవీలు అన్నీ కూడా. మన పిల్లల కోసము ఇంత చదువు చదివి ఇంత ఈ విధంగా చేసి కూడా పిల్లలకు ఉద్యోగాలు అంటూ రాలేదు అని చెప్పేసి చాలా బాధ. ప్రభు సహాయం చేస్తాడు, ఏం పర్వాలేదమ్మా, అలాగే ఉండండి. ఎందుకంటే ఆయన కనికరం కలదు. ఆయన ఏ దేవుడు? కనికరం కలదు. ఆశా నిగ్రహం కొద్దీ ఆయన గారి పిల్లలు ఇదే గుంటూరు కళాశాలలో, వైద్య కళాశాలలో ఇద్దరు కూడా ఎంబీబీఎస్ చదువుకునే. ఆయన ఎవరికి అచ్చి ఉండడు, ఎవరిని విడవడు, ఎవరిని ఎడబాసే దేవుడు కాదు. కనుక అందువల్ల ప్రభు అదే చెప్తుంటున్నాడు, ఏమని? ఆశ నిగ్రహం. తర్వాత ఆశ నిగ్రహంలో సహనము, సహించిన వారమైతే ఆయనతో కూడా వేలుదుము. సహనంలో భక్తిని, భక్తిలో సహోదర ప్రేమ, సహోదర ప్రేమలో దయను, ఇవన్నీ కూడా అమర్చుకో. పూర్ణ జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? కనుక మన రూల్ ఎంట్రన్స్లో ఫస్ట్ వచ్చిన వెంటనే వాక్యం పెట్టేస్తాం, లోపలికి వెళ్ళిన వెంటనే ఫోటో కార్డు పెట్టేస్తాం, ఫోటో కార్డు పెట్టిన వెంటనే వరుసగా ఏ సంవత్సరం ఏ వాగ్దానాలు మనకి ఇచ్చేది కూడా పెట్టేస్తాం. ఆ తర్వాత అందిన క్యాలెండర్ అంతా కూడా ఒక సీక్వెన్స్లో పెట్టుకుంటాం. మందిరంలో కూడా అలాగే, ఇంట్లో కూడా అలాగే. బెడ్రూమ్లో ఏ వాక్యం ఉండాలి, గెస్ట్ రూమ్లో ఏ వాక్యం ఉండాలి, వంట రూమ్లో ఏ వాక్యం ఉండాలి, బ్రిడ్జ్ మీద ఏ వాక్యం ఉండాలి. కనుక ఇవన్నీ కూడా యాక్షనల్ స్ట్రక్చర్ కాదు, పైకి ఏర్పాటు చేసుకో. హృదయంలో ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారం ఎలాగైతేనే ఉండగలదు, అప్పుడే సంపూర్ణమైన. ఏం చదువు రాదు ఆయనకి, చేపలు పట్టుకున్న వేటగాడు. దేవుడు చూడండి ఎంత సర్వోత్తమైనటువంటి తెలివి ఇచ్చి ఎలాగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయి జాగ్రత్తగా ఉండాలనేటువంటి. కనుక అందువలనే మీ మట్టుకు మీరు జాగ్రత్త పడుడి అన్నట్టు. శక్తిగల దేవుడు ఈ దుర్దినాల్లో ఉన్నా కనుక జాగ్రత్త అవసరం, మెలకు అవసరం, సిద్ధపాటు అవసరం, నిలిచి ఉండటం అవసరం. కానీ ఇవన్నీ కూడా ఒక విశ్వాసికి రక్షకుడిని ఎరిగినటువంటి వారికి ఇవన్నీ కూడా మనకెంతో ఉన్నతమైనటువంటి ఆత్మీయ విలువను కలుగజేసేటటువంటి పదాలు. కనుక ఈ వారం ప్రభు మనకి ఇచ్చినటువంటి మేరకు ఈ యొక్క జాగ్రత్త యొక్క అనుభవాన్ని మనం చూడగలిగి ఉన్నాం. ఇటు అనుభవంలో ముందుకు సాగిపోదాం కాక మరి గుర్తుపెట్టుకోండి, ఉచితమైతే శనివారం యథావిధిగా ప్రార్థన కూడిక ఉదయం 8:30 ఉంటుంది, 11:30 మరి ముగించడం జరుగుతుంది. రండి. తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు మందిరానికి. ఆదివారం కూడా 8 గంటలకి మరి ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించు కాక. మరి సోడు గిడియన్స్ అన్న కుమారుడు, ఒక్కడే కుమారుడు. గతంలో వాళ్ళు సండే స్కూల్ కూడా మన మధ్యకు ఇక్కడికి వచ్చారు, బీబీఎస్కి. ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఆ అబ్బాయి కూడా గిడియన్స్ కూడా ఈ క్యాష్ అది కూడా వాయిస్తున్నాం, చూస్తూనే ఉన్నాము. యవనస్తుడు ఎంతో దుఃఖంతున్నారు. ఆ కుటుంబం యొక్క ఆదరణ కోసం కూడా ప్రార్థించండి. ఇట్లు నిన్న మొన్న కూడా కొందరు, మళ్ళా దేవుని బిడ్డలు కొందరు
రోమలో చేర్చండి. అందువలనే జాగ్రత్త కలిగినట్టు వారిని సాయం. దేవుడి మాటలు దీవించరు కాక అన్నగారు వచ్చి ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేస్తారు. రండి. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో నిదాసను అభిషేకించి మా గమనానికి పలు పలు విధములైనటువంటి విషయాలు మా గమనాన్ని తీసుకొచ్చారు. మంచి దినాలు అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. ప్రవచనాల్లో తండ్రి మేము ఆ రీతిగా మీ మాటలు గైకున్న వారంగా తండ్రి మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఆ ప్రభా బుద్ధి కలిగే కన్యకలు ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఎదురు చూశారు. అర్ధరాత్రి పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని మాట వినగానే సిద్ధపాటు కలిగి తమ డ్యూటీలను సరి చేసుకుని పెండ్లి కుమారునితో విందునకు వెళ్ళిన వారుగా ఉంటున్నారు. ఆ రీతిగా సిద్ధపరుచున్నాయని కనికరించము తండ్రి. సీఎంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. సీఎంలో ప్రభా నిదాసురాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదే మాదిరిగా మా దేవ మా ప్రభా ఇన్మెంట్స్ అబ్రహాముతో భార్య ఇంకో సహోదరి కూడా తండ్రి అనారోగ్యానికి గురై తండ్రి మీరు స్వస్థపరిచారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సీఎం కుటుంబాలన్నింటిని బట్టి పేరు పేరు వరుసగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రియ సహోదరు కృపావరం గారి కుమారుడు గిడియోను ప్రభా మహిమలోకి చేర్చుకోబడ్డాడు తండ్రి. తన కుటుంబాన్ని తల్లిదండ్రులను ఆదరించి వారి యొక్క దుఃఖమును ప్రభా మీరే తీసివేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇది నాలో తెలియకుండా తెలుసో తెలియక ఎంతోమంది ప్రభు అతివారుగా ఉంటున్నారు నాయన. వారి కుటుంబాన్ని ఆదరించండి, వారికి అన్నింటినీ తోడుపడి నాయన ధైర్యపరచండి ప్రభు. ముందున యాత్రా జీవితంలో సహాయం చేయండి తండ్రి ప్రభా. ఈ రీతిగా మా సంఘములు మా సహవాసంలో మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ప్రభావ ఈ రీతిగా ఉంటున్నారు. చూపుడు దయపెట్టడం ప్రభు తండ్రి. సీఎంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను ఆశ్రయించండి, మీరు కట్టి ఫలింపులను తీసుకురండి. ఎంతో ప్రయాసతో కూడిన పరిచర్య నాయన తండ్రి. గుంటూరు సీఎంను ఆధారంగా చేసుకుని అనుబంధంగా ఉన్న 120 సంఘాల సేవకులు మా ప్రభు మాదేవాకు ఉన్నటువంటి పరిశుద్ధులందరూ బట్టి ప్రార్థన చేస్తుంటాం. హైదరాబాద్ హెబ్రోన్ ఆధారంగా చేసుకుని మా 2 రాష్ట్రాలలో మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు అనుబంధ సంఘాలు సేవకులు ప్రభు ఈ దినాల్లో తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కన్నా భయంకరమైన దినాలు తండ్రి. కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. అకోపించుకునే వాచలను కనపరిచే దేవుడు తండ్రి, దయగలిగిన దేవుడు తండ్రి. తండ్రి తన బిడ్డల మీద జాలిపడినట్లు మీ మీద మా మీద జాలిపడే దేవుడుగా ఉన్నందుకై వందనాలు చేస్తున్నాం. ఆయన తండ్రి ఈ కరోనా వైరస్ని తీసివేయంటాం. పూర్వదినాలు మళ్ళా మాకు కలుచేయండి. స్వాతంత్ర్యంగా తండ్రి స్వేచ్ఛగా మా మందిరాల్లోకి వచ్చి సమాజంగా సంఘముగా అందరూ చేరుకుని మిమ్మల్ని ఆరాధించి కనపరిచి యోగ్యమైన రీతిలో బలంలో చేయబడ్డాయి. అటువంటి సంతోషకరమైన దినాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపని చేస్తున్నాం. కొన్ని పరిచయలో పాల్గొన్నాం. సోదరు నోవా గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అని సాయంత్రం యవనస్తుడు తనకిచ్చిన బాధ్యతను బట్టి స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తుంటాం. తండ్రి సేవకుడు మా ప్రియులు వాళ్ళని అక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎదురైన వారిని బట్టి బాధ్యత సోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. విశ్వాస కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా తండ్రి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటాం. మీరు మీ ఉండైన ఆశలతో మమ్మల్ని నింపుమని, మీ మందిరంలో దాచించిన మేళ్లతో మమ్మల్ని నింపుమని, వార కార్యక్రమాలు తోడుగా ఉంటుంది. రేపు తండ్రి శనివారం నాడు ఉపవాస కోడిక, ఆదివారం నాడు ఉదయకాలం ఆరాధన, వీటన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరాధిస్తాం. యేసు ప్రభు ఉన్నతమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ముగింపులో ఒక మాట జాగ్రత్త భక్తులారా పిలిపితే ప్రభు యేసు వేగవచ్చును. 316 313 మొదటి 2 చరణాలు 4 2
జాగ్రత్త భక్తులార పిలిపితే ప్రభు యేసు వేగవచ్చును. వందన హోసనా వందన హోసనా రాజాది రాజు వచ్చును. వీణు మార్గోటం ఊరాధ్వనియు ప్రధాన దూత శబ్దము. వీణు మార్గోటం ఊరాధ్వనియు ప్రధాన దూత శబ్దము. జాగ్రత్త భక్తులార పిలిపితే ప్రభు యేసు వేగవచ్చును. వందన హోసనా రాజాది రాజు వచ్చును. వందనం హోసనా రాజాది రాజు వచ్చును. చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచ్చనుగా. చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచ్చనుగా. విడుము అంధకార క్రియలు విడుము అంధకార క్రియలు తేజో ఆయుధములు ధరించు. తేజో ఆయుధములు ధరించు. జాగ్రత్త భక్తులార ఇదే ప్రభు యేసు వేగవచ్చును. వందనం హోసనా రాజాది రాజు వచ్చును. గురుతులన్నీ నెరవేరినవి బహుకాలము తలచుము. గురుతులన్నీ నెరవేరినవి బహుకాలము తలచుము. లోతు భార్యను మరచిపోకు. లోతు భార్యను మరచిపోకు. మేలుకొనేటి సమయము వచ్చే. మేలుకొనేటి సమయము వచ్చే. జాగ్రత్త భక్తులార పిలిపితే ప్రభు యేసు వేగవచ్చును. దైవజనులు కలుతురు గగనమున ప్రభునందు మృతులు జీవితురు. దైవజనులు కలుతురు గగనమున ప్రభునందు మృతులు జీవితురు. మేఘమునందు ఎల్లరు చేరి మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు. అచ్చటనే ప్రభుని గాంతురు. జాగ్రత్త భక్తులార పిలిపితే ప్రభు యేసు వేగవచ్చును. వందన హోసనా వందనం హోసనా రాజాది రాజు వచ్చును. రాజాది రాజు వచ్చును. వీణు మార్బాటం ఘోరాధ్వనియు ప్రధాన దూత శబ్దము. వీణు మార్బాటం ఘోరాధ్వనియు ప్రధాన దూత శబ్దము. జాగ్రత్త భక్తులార పిలిపితే ప్రభు యేసు వేగవచ్చును. ఆశీర్వాద ప్రార్థన చేసుకున్నాను. చెప్పండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అతిథి దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క
అపారమైనటువంటి ప్రేమ, సర్వజగత్ రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అపారమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరినటువంటి మనకు లైవ్లో నిలుచుంటుంది ప్రతి వారికి సదా తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.